హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో మనం ఈరోజు వచ్చేసి మీ పార్ట్నర్ 24 అవర్స్ ఎనర్జీ ఎలా ఉంటుందో చూసేసామండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. మీరు చూస్తున్నారు, నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ అలాట్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధే రాధే 996 అండి. సో కమాన్, నేను కార్డ్ సెషన్ చేస్తున్నాను. మీ పార్ట్నర్ని మీ ప్లేస్ని తన డీటెయిల్ అవుతుంది, ఒకసారి మీరు మనసులో తలుచుకోండి. ఓకేనండి, కమానండి. రాధే 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 రాధే. కార్డ్స్ షఫల్ అవుతున్నాయి. మీరు చేసుకుంటే మీ ఎనర్జీస్ అనేది మీ ద్వారా మీ పార్ట్నర్ ఎనర్జీస్ అనేది నాకు రెజనేట్ అవుతాయి. ఇక్కడి వరకు వస్తాయి ఎనర్జీస్. కార్డ్స్ క్యాస్ట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి మనకు రీడింగ్ కూడా. సో కమానండి. One more time, please. Thank you, angels. Thank you, sweet souls. All angels, all sweet souls. Please support me. Please guide me. What is the 24 hours energy of my viewers partner energy? పాప వస్తుందండి. ఈ కార్డ్స్ రెండు నేను తీసుకుంటాను. మంచి కార్డ్స్ వచ్చాయండి. 4 of Wands చూసారా? 4 of Wands, the Sun, ఇక్కడ పెడుతున్నాం చూడండి కార్డ్స్. ఓకే, నెక్స్ట్ అండి. 1 more time ప్లీజ్. మంచి కార్డ్స్ వచ్చాయండి. ఇక్కడ 4 నెంబర్ ఇంపార్టెంట్, ప్లస్ 90 నెంబర్ ఇంపార్టెంట్ అంటే 1 నెంబర్ ఇంపార్టెంట్ అండి. మనకు ఆల్ఫాబెట్ 2 కార్డ్స్కి వచ్చేసి FOW TS ఇంపార్టెంట్ అండి. మనకు వచ్చేసి మేజర్ ఆర్కానాస్ కార్డ్ అయితే సన్ కార్డు. సో సన్ అంటేనే బ్రైట్ అండి. ఇంకా మంచి బ్రైట్ఫుల్ అండి. మంచి కార్డ్స్ వచ్చాయి. సో నెక్స్ట్ జడ్జిమెంట్. వావ్, one more time. Hermit, 8 of Swords. కార్డ్స్ కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ చారిట్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, చారిట్. వన్ మోర్ టైం ప్లీజ్. ఓకే అండి. ఓకే అండి. 2 కార్డ్స్ వచ్చేసాయి. ఓకే, 2 కార్డ్స్ వేసేసుకున్నాను. కింగ్ ఆఫ్ వాండ్స్ అండి, మంచి ఎనర్జీ ఉంది. ది హై ప్రిస్టెస్ అండి. 2 నెంబర్ ఇంపార్టెంట్ హై ప్రిస్టెస్. మీ కార్డ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటాను. ఓకేనా? ఓకే అండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఎక్కువ మాత్రము వాండ్స్ ఎనర్జీ కనిపిస్తుందండి. వాండ్సే కొత్త మంచి ఎనర్జీతో బాగా స్పీడప్గా ఉన్నారు. బట్ అక్కడ హార్మిట్ పొజిషన్ ఉందండి. మంచి ఎనర్జీస్ వచ్చాయండి. మనకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఆల్ జోడియాక్ సైన్స్ అన్నీ రాష్ట్ర వాళ్ళు వర్తిస్తారు. ఇందులో ఎక్కువనైతే వచ్చేసి ఏరీస్, లియో, సాజిటేరియస్ అండి. సింహం, మేష, ధనుసు రాశి వాళ్ళు వస్తున్నారు. మెయిన్ థింగ్ అయితే మనము ఎనర్జీస్ పైనే మనము దృష్టి పెట్టాలండి. ఓకే, ఇక్కడ ఎలా ఉంది మీ పార్ట్నర్ది అంటే గతంలో మంచి ఎనర్జీలో ఉన్నారండి. ఆయనకి ఏంటంటే స్టార్టింగ్లో మాత్రం అంటే ఈ 24 అవర్స్లో తన మనసులో ఏమనుకుంటారంటే మంచి ఆలోచన, మంచి థాట్సే ఉన్నాయండి. ఏంటంటే ఒక మంచిగా ఎంగేజ్మెంటు,
పెళ్ళి. ఈ కార్డ్ చూసారా అండి, 4 ఆఫ్ వాండ్స్ అంటే అదే అండి. ఆ, ఈ మేబీ మీ ఇంట్లో ఏదైనా అంటే ఈ జనరల్ రీడింగ్ అండి, ఎవరికి ఎలా వర్తిస్తో అలా తీసుకోవాలి. ఇది మాత్రం ఎంగేజ్మెంట్, పెళ్ళి, సంథింగ్ సెలబ్రేషన్ కార్డ్ అండి ఇది వచ్చేసి. అది కూడా ఏంటంటే ఆ, పెళ్ళి కార్డు ఎవరికి ఎంత వర్తిస్తో అంతే తీసుకోవాలండి నేను చెప్పే మెసేజెస్. అంటే పెళ్ళి డిసైడ్ అవుతుంది. అది కూడా ఏంటంటే అమ్మాయి వాళ్ళ, ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉంటారు కదా, అమ్మ వాళ్ళ తరఫు నుండే వస్తుందండి సంబంధాలు కూడా. సో సంబంధం కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ పెళ్ళి సెలబ్రేషన్ అవుతుంది, అంటే సంబంధాలు కుదిరేస్తాయి. ఆ సంబంధం కూడా అమ్మ తరఫున వాళ్ళ నుండి, వాళ్ళ బంధువుల నుండే వస్తుందండి సంబంధం వచ్చేసి. ఈ కార్డ్ మీనింగ్ అది. ప్లస్ పెళ్ళి కాకపోతే ఎంగేజ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఇంకేంటంటే మనం ఇక్కడ చూసారా, ఇల్లు మొత్తం హౌస్, కొత్త ఇల్లు తీసుకునే ఎవరైనా ప్రపోజల్స్ ఆలోచనలో ఉంటే కూడా మీకు త్వరలో కొత్త ఇల్లు ప్రాపర్టీస్ కొనే అవకాశాలు మీకు రాబోతున్నాయి. అంటే మీ కోరికలు నెరవేరబోతున్నాయి. ఇది సెలబ్రేషన్ కార్డ్ అనమాట. నేనైతే అమ్మ వాళ్ళ తరఫు నుండి వస్తుంది సంబంధాలు, పెళ్ళి కుదురుతుంది, సెలబ్రేషన్ అవుతుందండి. మంచి థాట్లో ఉన్నారంటే మీ పార్ట్నరు అలా అంటే మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి. కాకపోతే ఎంగేజ్మెంట్, పెళ్ళి అలా ఆలోచనలో ఉన్నారు తను. ఈ 24 అవర్స్లో తన ఆలోచనలు అలా ఉంటాయి. మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండే పరిస్థితులు. దాన్ని బట్టి మీకు ఏ పాయింట్ రెజ్యూమినేట్ అయితే అదే తీసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ అండి సన్ కార్డ్. సన్ కార్డ్ అంటే మంచి బ్రైట్ కార్డ్ అండి. మీకు రాను రాను అంటే మీ పార్ట్నర్ కూడా ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు మీతో ఉంటేనే. సన్లాగా ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక హర్మిట్ అంటే లైఫ్ ఫుల్ఫిల్. అంటే మీతో ఉంటే అన్ని కష్టాలు అయినా సుఖాలు అయినా ఎప్పుడైనా మీతో ఉంటే లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. అంటే ఆత్మశాంతి, మనస్తృప్తిగా ఉంటాను అని ఆలోచిస్తున్నారు. అన్నిట్లో పర్ఫెక్ట్గా స్టెప్ వేసి హర్మిట్ పొజిషన్లో ఉంది. బాగా ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి అన్నారు. ప్రస్తుతం మాత్రం తను మొత్తం ఎలా అంటే కట్టిపడేసి మీ ఆలోచనలే మునిగిపోయి ఉన్నారండి. అక్కడ ఏంటంటే మీకు డిస్టెన్స్ అండి, ఎప్పుడైతే ఇది క్లియర్గా కనిపిస్తుంది డిస్టెన్స్లో ఉన్నారు. ప్లస్ అక్కడ ఏకాంతంగా ఉండి కూడా హర్మిట్ పొజిషన్లో ఉండి మొత్తం కట్టి పడేసినంత పరిస్థితులు అంటే వచ్చే ఛాన్సెస్ లేవు. బిజినెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. మొత్తం టైఅప్ అయి ఉన్నారండి. అంటే బిజినెస్ పరంగా ఉండొచ్చు, అక్కడ ఇంట్లో పరిస్థితులు ఏవైనా సరే, కానీ తనకు ఎక్కడ ఏమి ఆలోచించాలనే సందిగ్ధావస్థలో ఉన్నారు. కట్టిపడేసి ఉందండి. అంటే మొత్తం ఒక రెస్పాన్సిబిలిటీ సంథింగ్ ఏదో వర్కో లోడో అన్నీ తనకు స్టకప్ చేసి పెట్టేశారు అక్కడ. కానీ తనకు అన్నీ తెలుసండి. అంటే నాలెడ్జబుల్ పర్సన్, ఏంటి ఎలా అన్నది అన్నీ థాట్ చేసి ముందుకు అడిగేస్తున్నారు. దేవుణ్ణి కూడా బాగా ప్రార్థిస్తున్నారండి. అంటే మాకు ముందు లైఫ్లో ఏమీ కాకుండా నా పార్ట్నర్ నా లైఫ్లోకి రానివ్వండి. ఫస్ట్ మేము ఇలా ఉండే వాళ్ళము అలాగే ఉండాలి. తను నాకు ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్పట్లేదు, తన మనసులో ఉంది తనే పెట్టుకుంటుంది. ఫస్ట్ ఎలా అలాగే ఉండాలని ఆ ఏంజిల్స్తో కూడా ప్రార్థిస్తున్నారండి. మీకు ప్లస్ ఆ గాడ్ గైడెన్స్ కూడా ఉందండి. తనకి ఎలా ఉందంటే మనసులో ఈ 24 అవర్స్లో ఒక చారియట్, ఒక ఏంటంటే స్పీడప్గా డిసిషన్ తీసుకొని ఎలా అయినా ఈ 1 వీక్లో అండి వాట్స్ 1 వీక్ 100% 1 వీక్లో మీకు కాంటాక్ట్ ఆర్ మెసేజెస్ వస్తుంది. కానీ ఏంటంటే బాగా స్పీడప్గా వస్తారనమాట. చూసారా, బాగా అంటే స్పీడప్, చాలా స్పీడ్, అతివేగం. అంటే తన మనసువి ఆలోచనలు అంత స్పీడప్గా ఉన్నాయి. అంటే మీతో మాట్లాడాలి, మీతో కలవాలి, మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అంటే తన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతున్నారండి. ఎంగేజ్మెంట్, పెళ్ళి అన్నీ మీతో చేసుకోవాలి. ప్లస్ ద విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇక్కడ మనకి కార్డ్స్ అవన్నీ ఆలోచిస్తున్నారు. బట్ కార్డ్ ఇచ్చే గైడెన్స్ ఏంటి తెలుసా అండి? చారియట్ అంటే కూడా ఫస్ట్ మీ పార్ట్నర్కి ఏంటంటే స్ట్రెంత్ ఇప్పుడు వస్తుంది. ఆ యూనివర్సల్ స్ట్రెంత్ ఇస్తుంది. ఫస్ట్ తనకు అంత డేరింగ్ ఉండకపోతుండే. ఎవరినైనా ఎదుర్కొని మీ వరకు రావాలన్నా, మీ ఇంటి వాళ్ళతో మాట్లాడాలన్నా,
ఏదైనా ఫేస్ చేయాలన్నా కానీ కొంచెం భయస్తుడు. మీ ముందు మాట్లాడగానే ఈ సొసైటీ ముందుకు మా రిలేషన్ వస్తే ఏమంటారో, వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుందని సీక్రెట్ మెయింటైన్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఆ స్ట్రెంత్ అనేది యూనివర్సల్ తనకి ఇస్తుంది. ఇక్కడ చూసారా ఏంజిల్ గైడెన్స్ ఉంది వచ్చింది. చారియట్ అంటే ఒక తనకు మంచిది చెడేంటి, ఎప్పుడు ఏ స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది, ఏ మూమెంట్ వేస్తే మనకి ఎలా మన వైపు అన్నీ వస్తాయి అంటే మీ వైపు వస్తే ఏ ఏ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎలా మూవ్ అయితే ఎలా సక్సెస్ అవుతామని అన్నీ మనకు బ్రెయిన్లో అన్నీ ఆలోచిస్తున్నారు. మీ వైపు వస్తారు 100% వస్తారు. స్పీడప్గా ఉంది అంటే తన లోపల థాట్స్ అండి ఇవన్నీ ఈ 24 అవర్స్లో అలా ఉంటాయి. కానీ మనకు ఇక్కడ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే గైడెన్స్ ఏంటంటే విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీకు అన్నీ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, స్పీడప్ ఉంది, అన్నీ ఉంది. కానీ ఏ స్టెప్ ఎలా వేయాలో, ఎప్పుడు ఏది వేయాలో ఆలోచించుకొని పర్ఫెక్ట్గా స్టెప్ వేస్తే మళ్ళీ బ్యాగ్ తీసుకోకుండా అంటే పర్ఫెక్ట్గా వేయండి. మీకు అన్నీ ఉన్నాయి, దేవుడి బలం ఉంది, మీకు ఆ స్ట్రెంత్ ఇచ్చారు, ప్లస్ నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ వేసే స్టెప్కి ఇంకోసారి ఆలోచించుకొని పర్ఫెక్ట్గా స్టెప్ వేసేంత స్ట్రెంత్ ఆల్రెడీ మీ పార్ట్నర్కి ఇస్తున్నారు. అదే దాంట్లో ఉన్నారు పార్ట్నర్ కూడా, స్ట్రెంత్ ఇస్తున్నారు, ఎనర్జీ యూనివర్సల్ మీకు ఇస్తున్నారు మీ పార్ట్నర్కి. తను కూడా బీ రెడీ అవుతున్నారు. ఆల్రెడీ స్ట్రెంత్ గెయిన్ అయ్యింది. ఈ స్టక్అప్ కట్టేశారు కదా, ఆ మూమెంట్ నుండి ఇలా వచ్చారు. ఇది చూడండి కార్డ్స్ మీకు క్లియర్ అనిపిస్తుంది. ఫస్ట్ ఇలా ఉంటుండేనండి ప్రీవియస్లో, ఇక్కడ మొత్తం కట్టేశారు చూడండి. ఆ స్థితిలో ఉంటుందంటే అట్ ఎనీ ఏ వేలన్నా తీసుకోవచ్చు మనం. అక్కడ బిజినెస్ అనమాట అలా ఉండే. బట్ ఇప్పుడు ఎలా అంటే చారియట్ ఒక నాలెడ్జబుల్ పర్సన్. హార్మిట్ అంటే కూడా అంతే అండి, తనలో తాను మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఒక పర్ఫెక్ట్గా ఒక చారియట్. ఈయనకు డాషింగ్ డేరింగ్ అన్నీ వస్తాయండి. ఈ అంటే థాట్స్ ఆ యూనివర్సల్ తనకు కల్పిస్తుందన్నమాట. సో మీ వైపు వస్తారు, స్పీడ్గా రావడానికి ఆలోచిస్తున్నారు. బట్ మనకి ఈ యూనివర్సల్లా ఏమంటుంది, ఈ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే ఫుల్ఫిల్మెంట్ అనమాట అండి. అన్నిట్లో ఉంది. కానీ మనం చూసుకొని ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలో అంత చేయండి, ఎవరితో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి, ఎక్కడ ఏ స్టెప్ వేస్తే ఏ టైంలో వేయాలో అది చూసుకొని వెయ్యండి. మీకు విల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే విజయమే వరిస్తుంది అని దీని మీనింగ్ అండి. బట్ కొంచెం కేర్ తీసుకొని నాలెడ్జబుల్గా చేయండి, తొందరపడొద్దు అని చెప్తున్నాయి. నాలెడ్జ్ అంటే వేగం ఎక్కువ అనమాట. ఇలా స్పీడప్గా ఉంటారు, దేనికైనా సిద్ధంగా ఉంటారండి. చాలా బిజీ పర్సన్ అనమాట. ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ అది వచ్చింది, చాలా బిజీ పర్సన్. టైం ఉండదు, వచ్చిన అన్ని ఇంకా బాగా చేసేస్తుంటారు. సో ఆ తొందరపాటుతనాన్ని కొంచెం తగ్గించుకొని వేగవంతంగా కొంచెం ఆలోచించి స్టెప్స్ తీసుకోండి, మీకు అన్నీ ఫేవర్గానే అవుతాయి అని చెప్తున్నారు యూనివర్సల్ మీ పర్సన్కి. ఓకేనా, ఇది వచ్చేసి నాలెడ్జ్ ఇలా మీ థాట్స్ అండి. సారీ, మీ పర్సన్ థాట్స్ ఇలా ఉంటాయి, తన వేసే స్టెప్స్ అలా ఉంటాయి, మీ వైపు వస్తారు. ఓకేనా అండి, బట్ కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారు. విజయం వరిస్తుంది, బట్ మనం చేసే పనులు కరెక్ట్గా చేయమని అంటున్నారు. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. మీ పర్సన్ థాట్స్ అలా ఉన్నాయి. వితిన్ 1 వీక్ ఆర్ ఎనీ టైం అండి, మీ ఎనర్జీస్ని బట్టి 10 days లోపల కూడా కావచ్చు. బట్ ఖచ్చితంగా మెసేజ్ ఆర్ ఏదైనా మీకు అందుతుంది, షూర్. అది మీకు అందిన వాళ్ళ మెసేజ్ ఆర్ ఎనీ కలవడానికన్నా రావచ్చు. చారియట్ ఎనర్జీ వచ్చింది కాబట్టి ప్రత్యక్షంగా మెసేజ్ చేయాలండి మీరు. ఆ మెసేజ్ మనకు అదే యూట్యూబ్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీరు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు యూనివర్సల్కి తెలిపినట్టు అవుతుంది. ఆ ఎనర్జీ అనేది మీకు ఎప్పటికీ ఉంటుందండి. మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి, యూనివర్సల్కి. మీకు ఒకటి పాజిటివ్ ఎనర్జీ మీ వైపు వస్తుంది అంటే వచ్చినప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ ఎనర్జీ మీకు ఎప్పుడు గెయిన్ అవుతూనే ఉంటుంది. మనకు ఒకరికి ఇచ్చినప్పుడు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అండి, అలా ఉంటుంది. కాంటాక్ట్స్ అన్న మెసేజెస్ అన్న ఏమైనా వస్తే మీరు ఖచ్చితంగా మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలండి. యూనివర్సల్కి మనం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. దానివల్ల మనకి ఎప్పుడూ ఆ ఎనర్జీస్ ఉంటాయి, ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఇవి వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీస్ అండి. వాళ్ళ
సో వాళ్ళ డీపెస్ట్ డిజైర్స్ లోపల మనసులోని హిడెన్ ఫీలింగ్స్ ఏదో ఒక 2-3 హిడెన్ ఫీలింగ్స్ చూసేసామండి. బాగున్నాయండి, బాగా ఆలోచనలు అవి మీతోనే పెళ్ళి, బ్రైట్నెస్, సన్, దేవుడితో ప్రార్థిస్తున్నారు, కట్టిపడేసినట్టున్నారు, కానీ అన్నిటి నుంచి బయటకు వస్తారండి. బాగా ఆలోచించి డిసైడ్ చేస్తున్నారు. ఇలా ఫార్చ్యూన్ వచ్చిందంటే ఇంకా ఎదురు లేదండి, మొత్తం కంప్లీట్నెస్ అనమాట. అలా ఉంది. మొత్తం మీద మీరు ఒక సర్కిల్, ఒక దాన్ని మీరు కంప్లీట్ చేసుకున్నారండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇంకో కొత్త దశలోకి అడుగు పెట్టబోతున్నారు. దేవుడు మనకు ఒక్కొక్కటి ఇస్తారు కదా, ఒక కొత్త అధ్యయనంలోనికి అడుగు పెట్టబోతున్నారు. ఒకటి కంప్లీట్ అయ్యింది మీది. అందువల్లనే అన్ని మార్పులు చాలా వస్తున్నాయండి. మెంటల్లీగా మీ పార్ట్నర్కి ఫస్ట్ దూకుడు, డేరింగ్ ఉండకపోతుండే, ఇప్పుడు డేరింగ్ ఇస్తున్నారు, అన్నీ అవుతున్నాయి. ఓకే అండి. I have my own choice and life expectation. You never care about it. తను ఏమంటున్నట్టు ఐ హ్యావ్ మై ఓన్ చాయిస్, నా చాయిస్ నాకున్నాయి అంటే నేను ఏదో సాధించాలని అనుకుంటాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గర్ల్ అచీవ్స్ ఉంటాయండి. ఐఏఎస్, ఐపీఎస్, మేము ఎడ్యుకేషన్ అయినా బిజినెస్లో అయినా ఇంత బెనిఫిట్ ఇన్ని ల్యాక్స్ వరకు రావాలి అని ఉంటాయి కదా కొన్ని ఎయిమ్స్. నా ఎయిమ్స్ నాకున్నాయి, నా చాయిసెస్ నాకున్నాయి, కానీ నువ్వు నా చాయిస్ని ఎప్పుడు పట్టించుకోవు. అండ్ లైఫ్ ఎక్స్పెక్టేషన్, యూ నెవర్ కేర్ అబౌట్ మీ అంటే నా చాయిస్ కోసం నువ్వు ఎప్పుడు పట్టించుకోవు అని అంటున్నారు. చూడండి వాళ్ళు ఎలా మెసేజ్ చేస్తున్నారు అంటే ఇవి హిడెన్ అండి, లోపలి మనసులోని భావాలన్నమాట. వాళ్ళు చెప్పారు లోపల హిడెన్గా పెడతారు, రహస్యంగా పెట్టేది. అంటే వాళ్ళ మనసులో మీ కొరకు అలా ఆలోచిస్తున్నారు. అంటే తన కొరకు నువ్వేం అంటే తన చాయిస్ని నువ్వు పట్టించుకోవు, అస్తమానం నీది నువ్వే చూసుకుంటావు అని చెప్తున్నారండి. సో చూడండి ఒకసారి తన హిడెన్ ఫీలింగ్స్ ఎలా వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. ఐ స్టిల్ వాంట్ యూ టు బీ మే లవ్ ఫర్ ఎవర్. చూడండి మళ్ళీ ఐ స్టిల్ వాంట్ అంటే ఇప్పుడు దూరంగా ఉండి డిస్టెన్స్గా ఉన్నా కానీ ఐ స్టిల్ వాంట్ యూ టు బీ మై లవ్ ఫర్ ఎవర్. నేను ఇప్పటికైనా నా ప్రేమను ఫర్ ఎవర్ ఇప్పటికీ. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అండి, నేను ఆ వీధిలో పోయే వాళ్ళని నేను ఏం ఆపలేను. సో జస్ట్ 1 minute. సారీ అండి, సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. ఐ స్టిల్ వాంట్ యూ టు బీ మై లవ్ ఫర్ ఎవర్. నేను ఇప్పటికీ నేను ఫర్ ఎవర్ ఎప్పటికీ నేను లవ్ చేస్తూనే ఉంటాను ఫర్ ఎవర్ ఎప్పటికీ. ఇప్పుడు డిస్టెన్స్లో ఉన్నాను, నా దగ్గర ఉన్న కాంటాక్ట్లో ఉన్నా లేకున్నా నా మనసులో నీవు ఎప్పుడున్నా నీ స్థానం నాకు ఉంది అని చెప్తున్నారు. ఐ నో మై మిస్టేక్ బట్ సారీ దిస్ టైమ్ ఐ డోంట్ వాంట్, ఐ వుడ్ నాట్ యాక్సెప్ట్ దెమ్ బికాస్ ఆఫ్ మై ఈగో. అబ్బా కరెక్ట్గా చెప్పారండి. ఇప్పుడైతే ఈ మెసేజ్ అయితే పర్ఫెక్ట్గా ఉందా. నో నాకు తెలుసు నేను మిస్టేక్ చేసినాను, బట్ ఆ మిస్టేక్ చేసినా కూడా నేను నీకు సారీ ఎప్పుడు చెప్పను. ఎందుకంటే నాకు ఈగో ఎక్కువ చెప్పాను. నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను, ఈగో పర్సన్, నాకు ఈగో ఎక్కువ, నేను ఫేస్ టు ఫేస్ నేను ఒప్పుకోను. ఇవి చెప్పాను కదా హిడెన్ ట్రూత్స్ అని. తనకు అన్నీ తెలుసండి, కానీ మీ ముందు ఒప్పుకుంటే చులకనైపోతానని అదొక అహం అండి వాళ్ళకి. అలా ఉంటుంది. నేను ఒప్పుకోను ఎందుకంటే నాకు ఈగో, నాకు తెలుసు నేను మిస్టేక్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యూ ఎవర్, సో మూవింగ్ అవే ఫ్రమ్ యూ. చూసారా, నేను నిన్ను అనుకొని హర్ట్ చేయాలని అనుకోలేదు, కానీ హర్ట్ చేసేసాను. నేను ఎప్పటికీ హర్ట్ చెయ్యను. సో మూవింగ్ అవే ఫ్రమ్ యూ. నేను అందుకే నీకు దూరంగా ఉంటున్నాను. నేను నీతో మాట్లాడిన కాంటాక్ట్ చేసినాను, నాకు ఈగో ఎక్కువ కాబట్టి నేను హర్ట్ చేస్తూనే ఉంటాను. అందుకే నేను హర్ట్ చేయాలనుకోవట్లేదు నా మాటల వల్ల, అందుకే నేను దూరంగా ఉంటున్నాను అంటున్నారు. 1 more లాస్ట్ వన్ అండి. ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ. చూసారా, బట్ డోంట్ నో హౌ టు ఐ ఫిక్స్ ఇట్. అన్నీ తనే అంటారండి. ఐ వాంట్ టు, నేను హర్ట్ చేయదలుచుకోలేదు నా మాటల వల్ల, అందుకే నేనే దూరంగా ఉంటున్నాను అన్నారు. ఇప్పుడు చూడండి, ఐ డోంట్ లివ్ వితౌట్ యూ బట్ యూ డూ, ఐ డోంట్ నో హౌ ఐ ఫిక్స్ ఇట్.
నేను నిన్ను వదిలి బ్రతకలేను, కానీ నాకు అర్థం కావట్లేదు మన రిలేషన్ని ఎలా ఫిక్స్ చేయాలి అంటున్నారు. చూసారా లోపల హిడెన్ ఎంత ఇదిగా ఇదవుతున్నారు. అందుకే ఆ టారో కార్డ్ డెక్లో కూడా హర్మిట్ మొత్తం కట్టిపడేసి ఉన్నట్టు మనకు వాంట్స్ ఎనర్జీ, హర్మిట్ ఎనర్జీ వచ్చిందండి. ఇక్కడ చెప్పాను చూడండి, ఐ డోంట్ నో నేను ఎలా ఫిక్స్ చేయాలి అనేది నాకు తెలియట్లేదంట. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. ఇలా ఉన్నాయండి 24 అవర్స్ మీది. ఒకసారి బాబా ఒరాకిల్ కార్డ్స్ నుండి ఒక మెసేజ్ చూసాము. ఆ భగవంతుడు మనం ఎలా ఉండాలి, మీరు ఎలా మెలుకోవాలనేది మనకి ఏ మెసేజ్ ఇచ్చారో చూసామండి. బాగా లోపల బాగా సతమతమవుతున్నారు, కానీ మీకోసం మంచి థాట్సే ఉన్నాయండి. మంచిగా ఆలోచిస్తున్నారు. మీతోనే లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటున్నారు. పెళ్ళి, ఎంగేజ్మెంట్ అన్నీ మీతోనే ఆలోచిస్తున్నారు. ఆ భగవంతుని పదే పదే తలుచుకుంటున్నారండి. తనకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరకు వచ్చి వాలిపోవాలన్నంత ఉందండి. తనకి అంత మదన పడుతున్నారు. బట్ అక్కడ వచ్చే ఛాన్సెస్ మెసేజ్ చేసేది వీలు లేదండి. కట్టిపడేసినట్టున్నారు. ధ్యానించు, జపించు, మరింత ప్రార్థించు. చూసారా మనకు ఇక్కడ కార్డ్స్లో కూడా చెప్పాను నేను, మీ పార్ట్నర్ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారని, మీ వైపు రావాలి, ఫస్ట్ ఎలా ఉన్నామో అలా ఉండాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తాను నేను ఫస్టే చెప్పాను మీకు. ఇక్కడ కూడా అదే చూడండి, కరెక్ట్గా రెజ్యూమేట్ అవుతాయండి మనకు. ధ్యానము ఎప్పటికీ మెడిటేషన్, కాకపోతే స్మరించమని చెప్తానే నేను. రాధే రాధే అని, రాధే రాధే అని కాదండి, మీ ఇష్ట దైవం, మీకు మీ మనసుకు ఏ దేవుడు అట్రాక్ట్ అయ్యి నచ్చుతాడో ఆ దేవుని నామస్మరణ చేయమని నేను చెప్పేది. అది కార్డ్స్ కూడా అదే చెప్తున్నాయి చూడండి. మీ పార్ట్నర్ కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు దూరంగా ఉండి దేవుణ్ణి వేడుకుంటున్నారు. సో ధ్యానించు, జపించు, మరింత ప్రార్థించు. మీరు ఎంత నామస్మరాన్ని చేస్తారో అంత మీకు పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది, అంత త్వరగా మీ పనులు అవుతాయి అని దీని మీనింగ్ అండి. ఓకే అండి, దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్స్ అలాట్ అండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధే రాధే 996 అండి. థ్యాంక్ యూ, బాయ్.